వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో ఇబ్బంది పెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని ఏడాది కిందట కడప జైల్లో ప్రలోభాలు, బెదిరింపులు, ఇబ్బందులు పెట్టినటువంటి ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2 రోజుల కిందట దస్తగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో 4 పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యే. ప్రధానంగా వివేక హత్య కేసులో 5వ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు కడపలో శంకర్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ చైతన్యరెడ్డిని A1గా నిందితుడిగా చేర్చారు. A2 కింద గతంలో 2023 అక్టోబర్ ప్రాంతంలో పనిచేసిన కడప జైల్లో సూపరింటెండెంట్ ప్రకాష్ను A2గా చేర్చారు. అదేవిధంగా A3 కింద గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసినటువంటి నాగరాజు, ఎర్రగుంట్ల సిఐగా పనిచేసినటువంటి ఈశ్వరయ్య, వీళ్ళ 4 పైన పులివెందుల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కడప జైల్లో జరిగిన ఘటన వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖ విచారణకు ఆదేశించింది. కడప జైల్లో 2023 అక్టోబర్ 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఈ దస్తగిరి అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఈ 4 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న సమయంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకి వెళ్లి అక్కడ వైద్య శిబిరం, ఖైదీలకు వైద్య శిబిరం నిర్వహించేటువంటి క్రమంలో ఎస్ఎస్ఆర్ బ్యారక్లో ఉన్నటువంటి ఈ దస్తగిరిని బెదిరింపులు గురి చేయడం, అతన్ని ప్రలోభ పెట్టడం, వివేక హత్య కేసులో సాక్ష్యంగా ఉన్నావు వైఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు వారందరికీ కూడా అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, అదేవిధంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఉన్నారు, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని అతన్ని బ్యారెక్లో బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా ఇవన్నీ తమకు అనుకూలంగా, వైఎస్ కుటుంబానికి అనుకూలంగా చెప్పినట్లయితే నీకు 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు దస్తగిరి పేర్కొన్నారు. ఒకవేళ ఈ మాట వినకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మేమంతా కలిసి నిన్ను నరికి చంపుతామని కూడా డాక్టర్ చైతన్యరెడ్డి దస్తగిరిని బెదిరించినట్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటన పైన ఏడాది నుంచి అతను వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి జిల్లాకు చెందిన 3 ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వారం రోజుల కిందటనే దస్తగిరి కడపకు నూతనంగా వచ్చినటువంటి ఎస్పీ అశోక్ కుమార్ దృష్టికి కూడా జైల్లో జరిగినటువంటి ఘటన తీసుకెళ్లారు. దీంతో వెంటనే వాళ్ళ 4 పైన కూడా కేసులు నమోదాయి. ప్రస్తుతం ఈ ఘటన పైన బయటికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జైళ్ల శాఖ డీజీ ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రాహుల్ శ్రీరామను విచారణాధికారిగా నియమించారు. ఆయన కొద్దిసేపు క్రితమే కడపకు చేరుకున్నారు. రేపు ఉదయం నుంచి 2 రోజుల పాటు కడప జైల్లో జరిగిన ఘటన పైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ఎవరైతే బాధితుడిగా ఉన్నారో దస్తగిరిని ముందుగా విచారణకు పిలిచారు. రేపు ఉదయం 10 గంటలకు దస్తగిరి ఆ విచారణ అధికారం ముందట హాజరయ్యి అతనికి జరిగినటువంటి అన్యాయాన్ని అంతటిని కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే అదే క్రమంలో 2023 నవంబర్ ఆ ప్రాంతంలో ఈ జైల్లో ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా దస్తగిరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టి హింసించినాడు కూడా అనేది కూడా ప్రధానంగా అభియోగం. అతను ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి, అదేవిధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి వారందరికీ అనుకూలంగా వ్యవహరించాలని ఈ దస్తగిరిని కూడా బెదిరించడం, అతని భార్యను కూడా బెదిరించడంతో వారందరిపైన కూడా ఇతను కంప్లైంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేశాడు, గతంలో సిబిఐ అధికారులకు చేశాడు, జిల్లా ఎస్పీలు కూడా, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రకాష్ పైన కూడా కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో విచారణాధికారి 2 రోజుల పాటు, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కడప జైలులోని అతిథి గృహంలో విచారించేటువంటి అవకాశం ఉంది. రేపు దస్తగిరి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత జైల్లో ఉన్నటువంటి ఖైదీలు, జైలు వార్డర్లు, జైలర్ల అందరినీ కూడా విచారిస్తారు. తదుపరి ఎల్లుండి ఎవరైతే A1గా ఉన్నాడో డాక్టర్
చైతన్యరెడ్డిని కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గతంలో కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ప్రకాష్ నెల్లూరు జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. అతన్ని కూడా ఎల్లుండి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురిని కూడా రేపు ఎల్లుండి పాటు విచారిస్తారు. డాక్టర్ చైతన్యరెడ్డి కావాలనే ఇక్కడికి వచ్చాడా, లేకపోతే ఎవరి ప్రలోభాలకు ఇక్కడికి వచ్చారు, నిజంగా ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో 20 కోట్ల ఆఫర్ చేసినటువంటి సంఘటన జరిగిందనే తోటి ఖైదీలను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. అక్కడ బెదిరింపులు చేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ బ్యారెక్ ఎదుట ఉందని కూడా దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణ హైకోర్టులో కూడా దీనిపైన పిటిషన్ వేశాడు. ఈ పరిణామాలన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు దీనిపైన సమగ్ర విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ నాగరాజు, సిఐ ఈశ్వరయ్య, దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వారు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. వారిని కూడా రేపు ఎల్లుండి పోలీస్ శాఖ కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.